మిట్స్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ బ్రహ్మారెడ్డి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ చెప్పండి, బ్రహ్మారెడ్డి ఆత్మహత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది, ఆ వివరాలేంటి? ఫణిమోహన్ విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మారెడ్డి గతంలో నగర్ శివార్లోని అంటే హైదరాబాద్ శివార్లోని గండి చెరువు ప్రాంతంలో ఒక 8 ఎకరాలు స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ ఒక కాలేజీని ఆయన స్థాపించడం జరిగింది. అయితే ఆ కాలేజీ స్థలం అంటే ఒక ఎకరం 23 లక్షల రూపాయల చొప్పున ఆయన చెల్లించి కందాల రంగారెడ్డి కొందరి నుంచి ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత సుమారు ఆయన 2 కోట్ల రూపాయల వరకు భూమి మీద ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ భూమి నాది అంటూ సమ్మిరెడ్డి వెంకటరెడ్డి మరికొందరు వచ్చారు. అక్కడికి వచ్చేసేటప్పటికి తను ఈ భూమి కొనుగోలులో చాలా తీవ్రంగా మోసపోయానని, తను మోసం చేశారని కొన్నాళ్ళుగా ఆయన తీవ్రంగా మదనపడుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఈయన ఒక ఫైనాన్షియల్ అంటే మనం ఒక పరిశ్రమను ప్రారంభించడానికి కూడా ఈయన కొన్నాళ్ళుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ పరిశ్రమకు సంబంధించి కూడా చాలా మంది సన్నిహితుల దగ్గర ఆయన కొంతవరకు డబ్బు సాయం తీసుకున్నారు. ఆ డబ్బు సాయం తీసుకున్న క్రమంలో ఆ పరిశ్రమ ప్రారంభించలేకపోవడం, కొన్న భూమి వివాదాల్లో చిక్కుకోవడంతో ఆయన తీవ్రంగా మదన పడుతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఇవన్నీ ఈ కారణాలన్నీ కూడా ఆర్థికంగా ఆయన కొన్నాళ్ళ నుంచి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటూ నమ్మిన వాళ్ళే తనను మోసం చేశారన్న భావనలో ఉన్నారు. అందుకే ఆయన ఆ మధ్యాహ్నం 25వ తేదీ మధ్యాహ్నం ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇల్లీబన్ బస్ స్టాండ్ లో తన కార్ పార్కింగ్ చేసి విజయవాడ వెళ్ళిపోయి అదే రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గతంలో ఈ భూమికి సంబంధించి అతనికి కొన్ని బెదిరింపులు కూడా వచ్చినట్లు ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. ఫణిమోహన్, సత్యనారాయణ, దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులకు ఆయన ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? అంటే ఇప్పుడు ఆయన కొన్న భూమి ఉండేది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వస్తుంది. దీనికి సంబంధించి ఆయన ఫిర్యాదు చేయలేదు. కానీ ఇటీవల ఆ భూమికి సంబంధించి ఒక సర్పంచ్ కి గుర్తులేని వ్యక్తులు ఫోన్ చేశారు, బెదిరింపులు పాల్పడ్డారన్న మాట పోలీసులకు ప్రాథమిక అంటే ఓరల్ మౌఖికమైన ఫిర్యాదు మాత్రం ఉంది, రాతపూర్వకంగా ఫిర్యాదు పోలేదు. కానీ అక్కడ లోకల్ గా మనం ప్రతినిధులు అక్కడ చాలా మందితో మాట్లాడినప్పుడు ఈ భూవాదాలు, భూమి కొనుగోలు ఆయన జరిగిన మోసాన్ని చాలా మంది చెప్తున్నారు. ఆ గండి చెరువు ప్రాంతంలో వాళ్ళు బ్రహ్మారెడ్డి మంచి వ్యక్తి, చాలా అందరితో కూడా కలిమెలిసిగా ఉంటాడు, తాను ఎంతో పెట్టుబడి పెట్టాడు, అక్కడ కాలేజ్ ఏర్పాటు చేశాడు, కానీ నమ్మిన వాళ్ళే అతను మోసం చేశారన్న ఫీలింగ్ అక్కడ అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఫణిమోహన్, ఈ వివాదాలపైన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే మనం కొద్దిసేపటి క్రితం అంటే బ్రహ్మారెడ్డి చనిపోయారన్న విషయం తెలియటానికి ముందు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ఆయన కుమార్తె ప్రీతి తర్వాత ఆయన సోదరుడితో కూడా మన ప్రతినిధి వెళ్ళి మాట్లాడారు. అక్కడ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పినంత వరకు బ్రహ్మారెడ్డికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు అనే విషయంలో వాళ్ళు కొంచెం స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు. స్నేహితుల దగ్గర నుంచి తను కొంత డబ్బు తీసుకున్నాడని చెప్తున్నారు, కానీ దాని మూలన అతను చనిపోయే అవకాశాలు ఉన్నాయన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు, వాళ్ళకి కుటుంబ సభ్యులకి. అయితే 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో పాటు తీవ్రంగా ఆందోళన చెందేసేసి వాళ్ళు ఏం జరిగింది, ఏమైనా కిడ్నాప్ చేశారా అతను ఏమన్నా, లేకపోతే ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న భయాందోళనతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఇతను ఆత్మహత్య చేసుకుంటాడన్న ఆలోచన వాళ్ళ హృదయాల్లో ఎక్కడ కనపడలేదు పొద్దు మనం ప్రతినిధులు మాట్లాడినప్పుడు. ఫణిమోహన్, ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. ruchilu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.